సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 25 నుంచి 28 రూపాయల వరకు పెరగబోతున్నాయని వస్తున్న వార్తలు వాహనదారుల్లో గుబులు రేపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ ధరల పెరుగుదల వార్త నిజమేనా? దీనిపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇచ్చిన క్లారిటీ ఏంటి? గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయా అని. ముఖ్యంగా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇచ్చిన ఒక నివేదిక ఈ చర్చకు ఆజ్యం పోసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $120 వద్ద కొనసాగితే ఏప్రిల్ 29న ఎన్నికలు ముగిసిన తర్వాత భారత్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 రూపాయల నుండి 28 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో సామాన్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రతిపాదన ఏది ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం పౌరుల భయాన్ని, గందరగోళాన్ని సృష్టించేందుకు చేస్తున్న తప్పుదారి పట్టించే ప్రచారాలని ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నా భారత్ మాత్రం ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. గత 4 ఏళ్లుగా దేశంలో ఇంధన ధరలు పెరగకుండా అదుపులో ఉంచిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని అధికారులు నొక్కి చెప్పారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడింది. సైనిక జోక్యం వల్ల రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు సమన్వయంతో వ్యవహరిస్తూ భారతీయులపై ఆ భారం పడకుండా రక్షణ కవచంలా నిలుస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలో చమురు నిల్వలపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుతం అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా కీలక రంగాలకు అవసరమైన C3, C4 స్ట్రీమ్స్ కి తగ్గిన పరిమాణంలో అందుబాటులో ఉంచేలా రిఫైనరీలకు అనుమతులిచ్చారు. కాబట్టి ధరల పెంపుపై వస్తున్న పుకార్లకు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మొత్తానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ సంక్షోభం ఉన్నప్పటికీ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది. కాబట్టి ఇలాంటి వైరల్ వార్తలను షేర్ చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవడం మంచిది.